బ్రహ్మకుమారిల జాతీయ మీడియా సదస్సు ఈ నెల 26న రాజస్థాన్లో నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారిల సంస్థ ప్రతినిధి రామేశ్వరి అన్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ దరి ఓ ఫంక్షన్ హాల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30 వరకు సదస్సులు జరుగుతాయని, ఇప్పటికే 32 మంది జర్నలిస్టులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ధ్యానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. బ్రహ్మకుమారిల సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని తేదేపా సీనియర్ నాయకుడు దాడి సత్యనారాయణ కొనియాడారు. సమావేశంలో సాయి రమేష్, శివజ్యోతి, సిద్ధు, మురళీకృష్ణ, సునీత, నారాయణ, భవానీ, సత్యవతి, లావణ్య, పావని, రత్నకుమారి పాల్గొన్నారు. రబ్బర్ బెర్రీ అంటారు. జ్వాల రూపంలో అక్కడ వెలుగుతూ ఉంటుంది అన్నమాట. కొండ మీద కిందేమో రాజరాజేశ్వరి అవతారం చూపిస్తారు. ఆ టెంపుల్ కూడా చూపిస్తాం. అది కాకుండా దిల్వాడా మందిర్, పీస్ పార్క్, జ్ఞాన సరోవర్, అకాడమీ ఫర్ బెటర్ వరల్డ్ అదొకటి. 17-18 వింగ్స్ ఉన్నాయి అక్కడ జ్ఞాన సరోవర్లో. అందులో జూరిస్టులు, లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, మహిళలు, గ్రామీణ వ్యవసాయం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా శిక్షణా తరగతులు నడుస్తూ ఉంటాయండి. ఇది ఏడాది కూడా శిక్షణా తరగతులు నడుస్తూ ఉంటాయి. అక్కడ గ్లోబల్ హాస్పిటల్ కూడా ఉన్నది, ఫ్రీ సర్వీసెస్ చేస్తున్న అక్కడ ఉన్న సైన్స్కి వాళ్ళందరికీ కూడా మొబైల్గా వెళ్ళి డిస్పెన్సరీ పెట్టి వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ అందిస్తున్నారు. అక్కడ చాలామంది గిరిజనులు ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ కూడా మన సంస్థ ఎంప్లాయ్మెంట్ అనేది మన వాళ్ళు ఇస్తున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు గిన్నెలు తోమడము, ఆశ్రమాన్ని శుభ్రం చేయడం చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళినది ఇవన్నీ కనుమతులు చూస్తారు. అది కాకుండా దిల్వాడా మందిర్ ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒకటి దిల్వాడా మందిరం అని జైన్ మందిరం ఉంది. అది కూడా మీరు దర్శిస్తారు. అది క్రీస్తు శకం 11వ సంవత్సరంలో నిర్మించబడింది. 2 తోడికోడలు కట్టారు. ఆ రోజుల్లో పైకేమీ కూడా ఈ ముందుగా ఓం శాంతి, అలాగే అక్కయ్య గారికి, వారి బృందానికి అందరూ కూడా ముందుగా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక నచ్చినటువంటి సాయి రమేష్ గారికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా సోదరులు, సోదరిమణులు, ప్రెస్ అండ్ మీడియా అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీరు రోజు ఎన్నో సమస్యల మీద ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలైనటువంటి ప్రెస్ మీట్లు చూస్తుంటారు. అది రాజకీయంగా ఉంటుంది, కొట్లాటలు ఉంటుంది, పోరాటాలు ఉంటాయి. మన ఆ ప్రెస్ మీట్లో రోజు పాల్గొని ప్రజలకి మంచి వార్తల్ని అందిస్తూ తాజా వార్తలు అందించేటటువంటి రోజు ప్రతిరోజు. కానీ ఈ రోజున అలాంటివి కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇది. మరి ఇవాళ నాకు అక్కయ్య గారు చెప్పారు, వారు మా ఇంటికి వచ్చి, నేను పుట్టి పెరిగింది మల్కాపురంలో, అక్కడికి నాకు కొంతకాలం హెల్త్ బాగలేకపోతే ఎవరో అక్కయ్య గారు చెప్తే లోనా బండి వేసుకొని మా ఇంటికి వచ్చేవారు. అక్కడికి మీ గురించి తెలిసింది, మీరు ఇలా చేయండి అని చెప్పి నాకు 1 అవర్ వారు ఏదైతే ఈ కార్యక్రమంలో నాకు 1 అవర్ క్లాస్ తీసుకొని మొట్టమొదటి నాకు ఎందుకు అనిపించింది. 2-3 రోజుల తర్వాత